అరే ఇలాంటి వాళ్ళని చూసైనా కొంతమంది నేర్చుకోవాలి. కట్నం కోసం పిల్లల్ని ఇంటికి పంపించేవాళ్ళు, డబ్బు కోసం రాజకీయం చేసేవాళ్ళు, ఆస్తి కోసం కట్టుకున్న వాళ్ళని చంపేసే వాళ్ళను చాలామంది. అంటే ఇలాంటి ఒక చేయి లేకున్నా అంగవైకల్యం ఉన్నా కానీ ఆయన సొంతంగా బతుకుతున్నాడు, రిక్షా దొక్కుకుంటా. గ్రేట్ కదా. ఇతని ముందర నాకు తెలిసినంతలో ఎంత పెద్ద వాడైనా తక్కువనే. దేవుడైనా అవిటితనం ఇచ్చినా కానీ ఒకరిని ఆశించకుండా, అడుక్కోకుండా తన స్వయం కృషితో బతుకుతున్నాడు కదా. ఈరోజు రేపు డబ్బుల కోసం ఏటికంటికి తెగబడుతున్నారు జనాలు. తల్లిలే, తండ్రిలే, కొడుకులే, అన్నలే, చెల్లెలే, అమ్మలే, అక్కలే. ఇలాంటి వాళ్ళని చూసినా నేర్చుకుంటారా కొంతమంది. మన కష్టం మనకు తప్పదు. ఊరికి వచ్చిన డబ్బు ఎప్పటికీ నిలవదు. ఎట్లొచ్చింది అట్లే పోతుంది. జై హింద్, జై భారత్.